హలో అండ్ వెల్కమ్ టు వేస్టీ న్యూస్. నేను మీ విజయ్ శేఖర్ తీగల. రీసెంట్గా 4 days బ్యాక్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ యాక్ట్రెస్ హ్యాస్ పోస్టెడ్ వన్ పర్టిక్యులర్ వీడియో. తను ఒక వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేశారండి రిగార్డింగ్ అన్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ విత్ హర్ రీసెంట్లీ దట్ ఇన్స్పైర్డ్ హర్. అదేంటో ఫస్ట్ ఆ వీడియో ప్రియాంక చోప్రా గారు ఏం మాట్లాడారో ఫస్ట్ వీడియో చూద్దాం. So, I don't do this often, but I was very inspired today. I was driving to Visakhapatnam airport on my way to Mumbai, on my way to New York. And I saw this woman selling guavas, and I love kacha guavas. So I stopped her and I asked, how much for all your guavas? And she said 150 rupees. So I gave her 200 and she was trying to give me change. And I said, no, please keep it. She obviously sold guavas for a living. So she went away for a little while, and before the red light changed to green, she came back and she gave me 2 more guavas. A working woman. She did not want charity. It really moved me. సో చూశారు కదా వీడియోలో తను ఏమంటున్నారంటే, నేను వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్న దారిలో ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగడం జరిగింది. పచ్చి జాంకాయలు చూసి నాకు ఎంతో ఇష్టం అని చెప్పి ఒక పెద్ద ఆవిడ ఎవరో అట్లని అమ్ముతుంటే నేను పిలిచి ఎంత అని అడగడం జరిగింది. ఆవిడ ఒక 150 రూపాయలు గోవాస్కి రేట్ అన్నది చెప్పడం అయ్యింది. సో ఈవిడ ఒక 200 రూపీస్ ఇస్తే ఆవిడ తిరిగి 50 రూపీస్ చేంజ్ ఇచ్చే ప్రాసెస్లో ప్రియాంక చోప్రా గారు పర్వాలేదమ్మా, ఆ 50 రూపీస్ వెనక్కి ఇవ్వవసరం లేదు, ఉంచండి పర్వాలేదు అన్నట్టుగా చెప్పారు. సో చెప్తున్న దీంట్లో ఆ పెద్ద ఆవిడ ఎవరైతే గోవాలు అమ్ముతున్నారో ఆవిడ కొంచెంసేపు ఆగి ఈ రెడ్ లైట్ ఏదైతే ఉందో ఆవిడ సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగినప్పుడు అది గ్రీన్ టర్న్ అయ్యేలోగా పరిగెట్టుకెళ్ళి ఇంకో 2 గోవాస్ తీసుకొచ్చి ఆ 50 రూపాయలకి బదులుగా ఆవిడకి ఇవ్వడం జరిగింది. సో ఇదంతా జరిగిన సిచ్యువేషన్ చూసి ప్రియాంక చోప్రా గారు ఒక పెద్ద ఆవిడ జీవనోపాధి కోసం కష్టపడుతూ ఏదో జాంకాయలు అమ్ముతూ ఆవిడ ఇచ్చేస్తున్నారు. ఒక చిన్న స్థాయి బిజినెస్ చేస్తున్నా సరే ఆవిడకి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చినందుకు తిరిగి గ్రాటిట్యూడ్ చూపించి నాకు 2 జాంకాయలు ఎక్స్ట్రా ఇచ్చారని చాలా ఇన్స్పైరింగ్గా ఉంది ఇలాంటి వాళ్ళని చూస్తే అని చెప్పేసి ఆవిడ ఇన్స్టా హ్యాండిల్లో పోస్ట్ చేయడం జరిగిందండి. ఈ ఇన్సిడెంట్ వైజాగ్ ఒక సిగ్నల్ పాయింట్లో జరిగింది. సో ఇదంతా ఓకే ఫైన్. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను, ఒక ప్రియాంక చోప్రా లాంటి ఒక పెద్ద సెలబ్రిటీకి ఒక చిన్న సన్నివేశం అంటే ఆవిడకి జరిగిన దాంట్లో ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అంటే మన తాలూకా ఇది ఏంటన్నది అక్కడ లైఫ్లో జరిగిన ఒక చిన్న సన్నివేశాన్ని ఒక మంచిది కాబట్టి ఆవిడ దీంట్లో పోస్ట్ చేశారు. అయితే ఆవిడకి అది ఇన్స్పిరేషన్గా అనిపించవచ్చు, కానీ నా వరకు వస్తే ఇట్ డస్ నాట్ కమ్ యాజ్ అ సర్ప్రైజ్ టు మీ being a Vizagite, and I'll tell you what exactly I mean by saying this is not a surprise to me. ఇలాంటివి చాలా చాలా మన వైజాగ్లో జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనం జనరల్గా క్రికెట్ ఈజ్ అన్ ఎమోషన్ అంటాము, లేకపోతే ఫుడ్ ఈజ్ అన్ ఎమోషన్, లేకపోతే మనం ఆడే గేమ్ ఈజ్ అన్ ఎమోషన్, బట్ వీ విల్ ఆల్సో సే వైజాగ్ ఈజ్ అన్ ఎమోషన్ అని. అది ఏదో పదం బాగుంది కదా, వైజాగ్ అటాచ్ చేస్తే బాగున్నది కదా అనేది చాలా ఇదిగా వాడమండి. బట్ వీ రియలీ మీన్ వాట్ వీ సే ఇన్ సేయింగ్ వైజాగ్ ఈజ్ అన్ ఎమోషన్, అండ్ ఐ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇట్ మీన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాతో ఒక జరిగిన ఇన్స్టెన్స్ మీతో షేర్ చేస్తాను. రెగ్యులర్గా ఇది జరుగుతూనే ఉంటాయి. ఇట్ షుడ్ నాట్ కమ్ యాజ్ అ సర్ప్రైజ్ అనేసి ఎందుకు అంటున్నానో కూడా మీకు తెలుస్తుంది. ఇది ఎందుకంటే నేను చెప్పబోయేది మీరు కూడా ఫేస్ చేసే ఉండుంటారు. నాకు తెలిసి ఈ సత్యం జంక్షన్ దగ్గర, హనుమంతవాక్ జంక్షన్ దగ్గర ఒక బాగా ముసీలావిడ రెగ్యులర్ సైజ్ పెన్ కాకుండా కొంచెం పెద్ద సైజ్ పెన్స్ ఉంటాయి కదా, అవి ఒక కట్ట పట్టుకొని ప్రతి సిగ్నల్ దగ్గర కార్ ఆగినప్పుడు డోర్ని ఇలా నాక్ చేస్తూ ఇది తీసుకోండి బాబు అనేసి సెల్ చేస్తూ ఉంటారు. ఆవిడ బాగా ముసలావిడ. అట్ ద సేమ్ టైం అక్కడ వేరే వాళ్ళు ఉంటారు, జనరల్గా కూడా మాకంతా కొంత సాయం చేయండి అని చెప్పేసి అడుగుతారు, ఏమీ లేకుండా ఉత్తినే సాయంగా. ఈవిడ మటుకు పెన్నులు పట్టుకొని, నేను ఒకరోజు ఇలా కొడితే నా దగ్గర చేంజ్ లేదు, కానీ గ్లాస్ దించి అమ్మ నాకు పెన్స్ అయితే వద్దు, ఈ డబ్బులు ఏదో ఉంచు పర్వాలేదు అనేసి చెప్పాను. కానీ ఆవిడ ఏం చేశారంటే, పెన్ అయితే 10 రూపాయలకి అమ్ముతున్నారండి ఆవిడ, కానీ నా దగ్గర అట్లీస్ట్ ఒక పెన్ అయినా తీసుకో బాబు, నా సంతోషం కోసం నువ్వు ఇచ్చిన డబ్బులకి అనేసి ఆవిడ అన్నది. సో నాకు పెన్తో అయితే అసలు ఏం అవసరం లేదు,
కానీ ఆవిడకి ఏదో సాయం చేయాలని చెప్పేసి ఏదో ఒక ఎంతో కొంత ఇచ్చాను. సో దాని బదులుగా ఆవిడ అట్లీస్ట్ ఒకటైనా తీసుకోమన్నారు. సో ఆ ఒక పెన్ను తీసుకున్నాను, నా దగ్గర పట్టుకొని నా పని మీద నేను బయలుదేరాను. సో ఇలాంటిది నాకు తెలిసి ష్యూర్గా ఆవిడ్ని మీరు వెళ్తున్న టైంలో కూడా మీరు ఖచ్చితంగా చూసే ఉండుంటారు. అంటే అంత పెద్ద వయసు వచ్చినా సరే ఉత్తికే అడగకుండా ఏదో బిజినెస్ లాగా ఒక పెన్ అమ్మితే ఆవిడకి మహా అయితే నాకు తెలిసి ఓ ₹3 ₹4 మిగులుతుందేమో ఒక పెన్ను ₹10 అమ్మితే. కష్టపడి పని చెయ్యాలి అని ఒక తత్వం ఆ వయసులో కూడా ఉండడం అన్నది ఒక బీయింగ్ అ ఓల్డ్ లేడీ ఈజ్ అన్ అప్రిషియబుల్ థింగ్. అందుకే అంటున్నాను, ఇప్పుడు ప్రియాంక చోప్రా గారితో జరిగింది కూడా సిమిలరే. ఆవిడ ఏదో బిజినెస్ చేసుకున్నారు, గోవా అమ్ముకున్న ఆవిడ ₹150 తీసుకుంది. ఈవిడ ఎక్స్ట్రా ₹50 ఇచ్చేసరికి ఆ ఎక్స్ట్రా ₹50కి ఆవిడ తిరిగి గ్రాటిట్యూడ్ చూపించాలని చెప్పి ఎక్స్ట్రా 2 గోవాస్ వెనక్కి ఇచ్చేసారు. ఎందుకంటే మీరు ఏదో చేశారు, మేము ఏదో చేస్తాం. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ కమింగ్ డౌన్ టు ద పాయింట్ వేర్ ఎవ్రీ టైమ్ ఫర్ మీ ఇఫ్ ఐ సీ దట్ లాంగ్ పెన్, యూజువల్ సైజ్ పెన్ కన్నా ఒక ప్లాస్టిక్ లాంగ్ పెన్ చూస్తే నాకు ఆవిడే గుర్తొస్తారు. ఇక్కడ ప్రియాంక చోప్రా గారికి ఏం గుర్తొస్తారు? ఎవ్రీ టైమ్ ప్రియాంక చోప్రా సీస్ పచ్చి జాంకాయలు, షీ విల్ ఆల్వేస్ రిమెంబర్ వైజాగ్ అండ్ ద ఇన్స్టెన్స్ దట్ హ్యాపెండ్ విత్ హర్. That is again an emotional connect that she will have with Vizag, or whenever the term Vizag comes across her conversation, she will obviously recollect that memory that happened with her at that signal point. మీకు కూడా చాలా ఇలాంటివి జరిగే ఉండుంటాయి. The reason why I am saying Vizag is an emotion is మన దగ్గర ఉన్న పీపుల్ ఎలాగ మనతో బిహేవ్ చేస్తారు అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. We will compete with the country's biggest IT industry. We'll say Vizag is no less. We can compete with the big metro cities even though we are a tier 2 city. We will compete with the hospitality that we show towards our guests or our tourists. So Vizag as a whole is a big all-round package where we deliver everything par with some of the cities that you know are at a top-notch level. మీతో కూడా ఇలాంటి ఏదైనా గ్రాటిట్యూడ్ తిరిగి ఇవ్వడమో లేకపోతే ఒక ఇన్స్పిరేషన్ తీసుకునే సన్నివేశాలు ఏమైనా జరిగితే కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి. షేర్ ఇట్ విత్ సమ్వన్ హూ ఇస్ willing to be inspired by small acts like these and are willing to do a work to earn a living. This is Vijay Shekhar Tigla for VST News.